నమస్కారం. మనతో పాటు దూసి రామకృష్ణారావు గారు ఉన్నారు. వారు ఆర్ఎస్ఎస్ సహసంఘచాలక్, అంటే దక్షిణాది రాష్ట్రాలకి హెడ్గా ఉన్నారు. ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. అందులో విద్యాభారతిలో కూడా చాలా కీలకమైన భూమిక పోషిస్తున్నారు. 66 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్లోనే ఉన్నారు. 6 ఏళ్ల వయసులో ఆయన ఆర్ఎస్ఎస్లో చేరి దాదాపు 6.5 దశాబ్దాల నుంచి ఆర్ఎస్ఎస్కి అంకితమై, అందులోనూ విద్యా వ్యవస్థకి ప్రత్యేకంగా అంకితమై వారు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దూసి రామకృష్ణరావు గారిని అడిగి ఆర్ఎస్ఎస్ ప్రస్థానాన్ని, ప్రయాణాన్ని, వారి వ్యక్తిగత ప్రయాణాన్ని, ఆర్ఎస్ఎస్లో భవిష్యత్తును, ప్రస్తుతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ఉత్సవం జరుగుతోంది. జాతీయ స్థాయిలో చేస్తున్నారు. నరేంద్ర మోదీ కూడా ఆయన కీలకంగా మనం మాట్లాడారు. మీకు ఏమనిపిస్తుంది సార్? ఈ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో 66 ఏళ్ల మీ ప్రయాణం కూడా ఉంది. ఒకసారి ఈ జ్ఞాపకాలు తలుచుకుంటే ఆర్ఎస్ఎస్ని మీకు ఏమనిపిస్తుంది? ఈ 100 ఏళ్ల సంఘ ప్రయాణం ఏదైతే ఉన్నదో, నింద, నిష్ఠూరము, ఉపేక్ష, తిరస్కారము, తర్వాత ఇవన్నీ స్టేజ్లు దాటిన తర్వాత ఆహ్వానము, ఈ రోజున సమాజం తప్పకుండా సంఘం కావాలని కోరుకునే స్థితికి ఎదిగింది. దానికి కారణం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ మూలకంగానే ఈ రోజున దేశంలో దేశభక్తి అంటే ప్రతి వ్యక్తిలో కూడా నివిడీకృతమై ఉంది. అది జాగృతమై ప్రకటితం అవుతోంది. ఇది సంఘ కృషి వల్లే జరిగిందని సమాజం విశ్వసిస్తోంది. హిందూ సంఘటన అనేటువంటిది అసాధ్యము అని అందరూ కొట్టిపారేశారు. ఒక్కడు కూడా దాన్ని అంగీకరించిన వాళ్ళు లేరు. కానీ ఈ 100 ఏళ్ల ప్రయాణంలో సంఘం సాధించింది ఏమిటంటే, హిందూ సంఘటన సాధ్యమే. అంటే ఐకమత్యం సంఘటన అంటే హిందువులందరూ కలిసి పనిచేయడం సాధ్యమే అనేటువంటిది నిరూపించింది. అసాధ్యం అనేది సాధ్యమైంది. ఇది కూడా సంఘం వల్లే సాధ్యమైంది. దానికి ఏంటి ఉదాహరణ అడిగినట్టయితే, ఈ రోజున హిందువులకి ఏదైనా అవమానం జరిగినట్టయితే ప్రతిస్పందన ఉంటుంది. ఈ రోజున చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఏదైనా అక్కడ ఉండేటువంటి సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యలు హిందువులకి వ్యతిరేకంగా ఉన్నట్టయితే గళం ఎత్తి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడడం మాత్రమే కాదు, ఇక్కడ హైందవేతరులకు పని ఉంది, ఇక్కడ మత మార్పిడి మీరు చేయాల్సిన పని లేదని గళవెత్తి మాట్లాడుతున్నారు. అట్లనే కులం అనేది మా వ్యక్తిగతం, కానీ మేము వీధిలోకి వచ్చినట్టయితే మేమంతా హిందువులం అనే అనుభూతిని పొందుతున్నారు, వ్యక్తపరుస్తున్నారు. ఇది రెండవ ఉపలబ్ధి. ఇక మూడవది, దేశం మొత్తంలో జాతీయ భావాన్ని రగులు కొల్పడానికని చెప్పి అనేక సంస్థలు ప్రయత్నం చేసినాయి. కానీ 100 సంవత్సరాలు కన్సిస్టెంట్గా ఒకే లక్ష్యంతో పనిచేస్తూ ఉండేటువంటి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏదైతే ఉందో దాంట్లో కూడా సఫలీకృతమైంది. సంఘం ద్వారా ప్రేరితమైనటువంటి స్వయం సేవకులు 36 వివిధ రంగాల్లో పనిచేస్తూ అక్కడ జాతీయ భావాన్ని పాదుకొల్పేటువంటి ప్రయత్నము నిర్విఘ్నంగా నిర్విరామంగా చేస్తూ ఉన్నారు. ఇది కూడా నేను సంఘం యొక్క 100 ఏళ్ల ప్రస్థానంలో ఇది కూడా ఒక ఉపలబ్ధి అని నేను అనుకుంటున్నాను. సమాజంలో సజ్జన శక్తి చాలా ఉంది, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఈ రోజున వాళ్ళందరూ కూడా సంఘం వైపు ఆశగా చూస్తూ సంఘ నేతృత్వంలో పనిచేయాలి, సంఘం మాత్రం వాళ్ళ నేతృత్వంలో పనిచేయాలని సంఘం కోరుకుంటోంది. అది కూడా ఒక పెద్ద ఉపలబ్ధని కోరుకుంటున్నాను. ఇక రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో షష్ఠి పూర్తి అనేటువంటిది మహా గొప్ప. కానీ ఒక సంస్థ జీవితంలో 100 ఏళ్ళు ఒక బ్రహ్మాండమైన ఘట్టం, ఒక విశేషమైనటువంటి ఘట్టం. ఎందువల్ల? ఒకే లక్ష్యంతో ఇన్ని సంవత్సరాలు విడిపోకుండా, పడిపోకుండా, ముక్కలు అవ్వకుండా, చెక్కలు అవ్వకుండా అదే విధంగా ఉంటూ అదే లక్ష్యము, ఒకటే పద్ధతి, శాఖా పద్ధతి ద్వారా వ్యక్తి నిర్మాణం చేస్తూ ముందుకు సాగేటువంటి సంఘం ఏదైతే ఉన్నదో అది 100 ఏళ్ల ప్రయాణంలో తన సత్తాని తప్పకుండా చూపించుకుందని నా యొక్క అభిప్రాయం. ఇక నా వ్యక్తిగత జీవితానికి వచ్చినట్టయితే, నేను 6వ ఏట సంఘంలో చేరాను. 66 సంవత్సరాలు. నేను చేరేటప్పటికీ సంఘానికి ప్రోత్సాహం లేదు. అప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు సంఘం గురించి నిందా ఆరోపణలు చేస్తూ అనవసరంగా నిందిస్తూ ఉండేవారు. కాబట్టి ప్రజల్లో ఒక రకమైన భయం ఉండేది సంఘం రావటానికి.
ఆ సమయంలో నేను సంఘంలో ప్రవేశించాను. ఆ తర్వాత 75లో సంఘం పైన నిషేధం విధించారు. ఆ నిషేధంలో అసలు ప్రజలంతా భయభ్రాంతులైపోయారు. అప్పుడు డెమోక్రసీ చచ్చిపోయింది, ప్రజాస్వామ్యం కూనీ చేయబడింది. కాబట్టి దాని రెస్టరేషన్ కోసం అని చెప్పి మొత్తం అన్ని నెలల్లో కూడా అజ్ఞాతంగా ఉండి పనిచేసి దాంట్లో విజయవంతం అయ్యాం. అందరితో పాటు నేను కూడా దాంట్లో సఫలీకృతుడిని అయ్యాను అని నా ఉద్దేశం. ఆ తర్వాత సంఘానికి మంచి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత కనుక చూసినట్టయితే 1992లో బాబరీ కట్టడం పడిపోయిన తర్వాత మరొకసారి నిషేధం విధించారు. అప్పుడు కూడా కష్టపడి పనిచేసిన తర్వాత అదేం పెద్ద ప్రభావవంతమైనటువంటి నిషేధం ఏం కాదు. కానీ సంఘం చాలా పెరిగింది. గత 10 సంవత్సరాలలో ఎన్నడూ ఊహించలేనంతగా ఒక టైట్రేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అట్లాగా సంఘానికి స్వాగతించడం మొదలెట్టింది సమాజం. ఇది చూసి అలాగే సంఘం కేంద్ర బిందువు అయి మొత్తం సమాజం ఆలోచిస్తోంది అనిపిస్తోంది. ఈ 66 సంవత్సరాల చరిత్రలో అన్ని దశలు చూసిన వాడిగా అత్యంత ఆనందం అనిపిస్తున్నాను. అంటే ఆర్ఎస్ఎస్ సంఘం 100 ఏళ్ళు పూర్తయింది, షష్టిపూర్తి దాటడమే గొప్ప విషయం అన్నారు కదా, 100 ఏళ్ళు దాటింది. మీరు వ్యక్తిగత జీవితంలో కూడా ఆర్ఎస్ఎస్తో అనుబంధాన్ని కూడా షష్టిపూర్తి దాటింది. ఈ 10 ఏళ్ల ప్రస్థానాన్ని గమనిస్తే ఈ 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ జీవితంలో ప్రయాణంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 10 ఏళ్ళు ఆర్ఎస్ఎస్కి యొక్క బలము, స్వేచ్ఛ, సమాజంలో హిందుత్వ పట్ల ఆకర్షణ పెరిగాయని మీ ఉద్దేశం? అంటే సంఘం మొదటి నుంచి ఒకటి విశ్వసించలేదు. ఏమిటని? సమాజంలో అంతర్గతంగా ఉండేటువంటి శక్తి వలన మాత్రమే మనం ఎదుగుతాం తప్పితే రాజకీయం ప్రజల్ని విడగొడుతుంది తప్పితే కలపలేదు అనేటువంటి మొట్టమొదటి నుంచి అదే విశ్వాసం. కాబట్టి వచ్చినందువల్ల వ్యతిరేకత కొంత తగ్గి ఉండొచ్చు, కానీ సంఘ పని ఏదైతే ఉన్నదో, ఇంకో మాట కూడా చెప్తాను, వ్యతిరేకతలో పనిచేయడం చాలా సులువు, కానీ అనుకూలతలో పనిచేయడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ 10 సంవత్సరాలు జరిగింది ఏమిటంటే ఇంకా మిగిలిన సంస్థలన్నిటిపైన, మిగిలిన వ్యవస్థలన్నిటిపైన సమాజానికి ఆవగింపు కలిగి ఆశ, ఒక ఏమంటారు దాన్ని, ఒక వాతావరణం ఏమిటంటే సంఘం మాత్రమే సమాజాన్ని కలిపి ఉంచగలుగుతుంది, సమాజ పరివర్తనకు సంఘమే కారణము, సంఘం ద్వారా మాత్రమే సాధ్యం అనేటువంటి విశ్వాసం పెరిగింది. రాజకీయాలు ఇప్పటికీ కూడా ఒకటే విశ్వాసం, విడగొడతాయి తప్పితే కలిపి ఉంచలేవు. కొంతమందిని మాత్రం చేరదీయగలుగుతాయి, సమాజం మొత్తాన్ని కలపలేవు. సంఘం ఏమనుకుంటుందంటే సమాజం మొత్తం కలవాలి, సమాజం అంతా కూడా పునరుత్థానం జరిగి కలిసి జీవించగలిగే వాతావరణం ఉన్నట్టయితేనే మనం సమాజం ఒక ఉన్నత దశకి చేరుకుంటుంది అనేది విశ్వాసం. అంటే ఈ 10 ఏళ్లలో ఎందుకు అంత ప్రత్యేకమైన బలం వచ్చిందంటారు? అంటే ఈ 90 ఏళ్ల పని ఏదైతే ఉందో దాని ఫలితము ఇప్పుడు అద్భుతంగా కనిపించటం మొదలెట్టింది. దానివల్ల ఇది తర్వాత సంఘము ఇన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి కదా, స్వయం సేవకులు ఇన్ని సంస్థల ద్వారా ఆయా రంగాల్లో పనిచేయటం ఏదైతే ఉందో అనుకూల వాతావరణం కూడా ఏర్పడింది. సంఘము కూడా తాను పెరగడం కంటే కూడా సమాజ పరివర్తనకి అత్యంతగా ప్రాధాన్యం ఇవ్వటం మొదలెట్టింది. దానివల్ల ఏమైంది? సమాజంలో ఏదొచ్చినా అంటే సమాజ జాగరణ, సమాజ ప్రబోధనము, అలాగే సమాజ సంస్కారము, ఇక తర్వాతది సమాజ పరివర్తన దశ. దీనికోసం చెప్పి కన్సిస్టెంట్గా ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఉండేటువంటి దశ ప్రాప్తించింది. కాబట్టి దీనిపైన ఇంకా ఎక్కువ జరగాలి ఈ రాబోయే శతాబ్ది ఉత్సవాలలో అనేటువంటిది సంఘం యొక్క విశ్వాసం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము, బీజేపీ యొక్క భావజాలము ఆల్మోస్ట్ ఒకటే భావజాలము, ఒకటే వేదికలను చెప్పాలి. మీరు దాన్ని యాజ్రిజ్గా చెప్తారో చెప్పారో తెలియదు, కానీ ఆటోమేటిక్గా భావజాలం జాతీయత, భారతీయత ఇదే కదా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం, భారతీయతే కదా. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక సాంస్కృతిక సంస్థ. ఎప్పుడూ రాజకీయాలు స్వీకరించి ఎలక్షన్లో పోటీ చేయడం అనేటువంటిది అటువంటి పని చేయదు. ఎందుకంటే దాని విశ్వాసం కూడా ఇందాకలే చెప్పాను నేను. ఏమని? రాజకీయాలు విడగొడతాయి, మన సమాజం, మన యొక్క ఉద్దేశం అది కాదు, మొత్తం సమాజాన్ని కలిపి ఉంచాలి. సమాజం కలిపి ఉంచితేనే సమాజానికి బలం అని. కాబట్టి బీజేపీది కూడా ఇంకో పద్ధతిలో వాళ్ళు చెప్పొచ్చు, రాజకీయాలు అయినప్పటికీ జాతీయవాదాన్ని వాళ్ళు బలపరుస్తారు, కానీ సంఘం మాత్రము రాజకీయ పక్షము ఎన్నటికీ కాదు. రెండవది, ఇది ఒక సాంస్కృతిక సంస్థ. దీంట్లో జరిగేటువంటిది వ్యక్తి నిర్మాణము, వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణము, దాని ద్వారా మన దేశము యొక్క వైభవ స్థితిని చేరుకోవటం అనేటువంటిది, పునర్వైభవ స్థితి ప్రాప్తింపు చేసుకోవడం అనేటువంటిది ఉద్దేశం. అంటే ఆర్ఎస్ఎస్ మూలాలుగా కలిగిన వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రికి చాలా ఏళ్ళు పనిచేశారు అనేక దశల్లో. అదే మూలాలు కలిగిన ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నారు.
అప్పటికీ ఇప్పటికీ ఇంత బలము, ఇంత స్వేచ్ఛ, ఇంత మీరు చెప్పినట్టుగా ఐకమత్యము, హిందువులో రావటము, సంఘ యొక్క గౌరవం పెరగటము, సంఘటితం పెరగటము, ఇవన్నీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి అనేది అడుగుతున్నాను. అయితే నేను దానికి సమాధానం తప్పకుండా చెప్పాను. నేను కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఆఫ్ సంఘ. ఈ 100 సంవత్సరాలంటే నేను ఏ దశలు దాటేమో చెప్పాను. నేను ఈ అనుకూల పరిస్థితి రావడానికి ఎంతెంత శ్రమించాం. 5 తరాలు ఏవైతే ఉన్నాయో తమ యొక్క శక్తిని అంతటినీ ధారపోసి, తిండి లేకుండా పనిచేసినటువంటి వాళ్ళు, ఆదరణ లేకుండా పనిచేసిన వాళ్ళు, తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు, వీళ్ళ యొక్క పునాదులపైన సంఘం నిర్మాణం జరిగింది. అందువల్లే ఇప్పుడు మామూలుగా సంఘాన్ని చూసేటప్పటికి ఇటువంటి స్వయంసేవకులందరూ గుర్తొస్తారు. ఏ ప్రాంతం వెళ్ళినప్పటికి కూడా అక్కడ పాతవాళ్ళు ఇట్లా పనిచేశారు అని చెప్తూ ఉంటారు. కాబట్టి రాజకీయంగా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా, కానీ మనం పెరిగింది మట్టుకు రాజకీయ అనుకూలత వల్ల మాత్రము కాదు, దీనివల్లే పెరిగాం. మన యొక్క శక్తి పెరిగింది. రెండవది త్యాగము, సేవ అనేటువంటిది ఈ సమాజం యొక్క సహజ గుణాలు. ఆ గుణాలని జాగృతం చేయటంలో సంఘం సఫలీకృతం అయింది కాబట్టి ఇది సాధ్యమైంది. అంటే మీ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న ఒక ప్రభుత్వం ఉంటే అప్పుడుండే వాతావరణం వేరు, మీకు వ్యతిరేకమైన లేకపోతే మీకు దగ్గరగా లేని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాని తేడా ఉంటుంది కదా. డెఫినెట్గా తేడా ఉంటుంది. అయితే మాత్రము ఎప్పుడు కూడా ప్రభుత్వంపైన ఆధారపడి ప్రభుత్వం నుంచి అది తీసుకొని ఇది తీసుకొని ఎప్పుడు నవర్ అది ఎప్పుడు చేయలేదు. ఎందువల్ల? అది మొదటి నుంచి ఒకటే ప్రిన్సిపల్. రాజకీయం ఏదైతే ఉన్నదో మొత్తం సమాజాన్ని కలిపి ఉంచలేదు. ఎన్ని పార్టీలు ఉన్నాయండి ఈ దేశంలో? అవును. ఈ అన్ని పార్టీలు పంచుకునేవి తప్పితే అందరూ కలిసి ఒకే దృష్టిలో ఎప్పుడూ ఆలోచించలేరు. ఎవడి శక్తిని వాడు పెంచుకుంటాడు తప్పితే మొత్తం సమాజాన్ని కలిపి ఉంచుదామనే ఆలోచన ఏ రాజకీయ పార్టీకి ఉండదు. అంటే ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ, అది ఆర్ఎస్ఎస్ ప్లస్ బీజేపీ, అది ఆర్ఎస్ఎస్ మైనస్ బీజేపీ, లేకపోతే బీజేపీ మైనస్ ఆర్ఎస్ఎస్ని మనం ఈ థియరీని చూడాలా చూడకూడదా? బీజేపీ ఉన్నా లేకపోయినా ఆర్ఎస్ఎస్ ఉంది. కాబట్టి ఏంటంటే బీజేపీ వలన ఆర్ఎస్ఎస్ ఉంది అనుకోవడం కంటే కూడా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఉంది. బీజేపీ లేకముందరా, జనసంఘం లేకముందరా సంఘమే ఉంది. 1925 నుంచి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ రినజాన్స్. మామూలుగా ఒక పునరుత్థాన ప్రక్రియ ఏదైతే ఉందో అప్పటి నుంచి కొనసాగుతుంటే దాని ఫలదీకరణ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకి కనిపించింది తప్పితే రాజకీయాలపైన ఆధారపడి ఎదుగుదల లేదు. అది గుర్తుంచుకోవాలి. బీజేపీ వల్ల ఆర్ఎస్ఎస్ లేకపోయినా ఆర్ఎస్ఎస్ వల్ల బీజేపీ ఉంటుందా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయవాదానికి సంబంధించినటువంటి ఒక వాణి వినిపించగలిసినటువంటి పొలిటికల్ పార్టీ అది. అందువల్ల ఏదైతే ఉన్నదో దేశం కోసం మంచి చేసే పార్టీ ఏమిటి అని ఆలోచించే స్వయంసేవకులు అదే మంచి పార్టీ అని ఆలోచించవచ్చు. అయితే స్వయంసేవకుల్లో ఇతర పొలిటికల్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అవునా? ఉన్నారు, అందులో అనుమానం ఏం లేదు, మాకు తెలుసు కదా. కాబట్టి ఏంటంటే నేను అంతే చెప్తాను, రాజకీయాలు తర్వాత మన సామాజిక సాంస్కృతిక సంఘటన ఈ రెండు వేరు. అయితే అది లేకపోయినా ఇది ఉంది. ఇది ఉన్నందువల్ల సమాజంలో అనేక మంచి పనులు జరుగుతున్నాయి. సంఘం ఉన్నందువల్ల అనేక మంచి పనులు జరుగుతున్నాయి. అంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ కూటమి అధికారంలో ఉన్నా ఆర్ఎస్ఎస్కి ఏమి డోకా లేదు, దానికి దీనికి సంబంధం లేదు లేదు, అంతే లేదు. దీని సారాంశం. సార్ మీరు ఏ రాష్ట్రాలకి ఇప్పుడు బాధ్యతలు వహిస్తున్నారు సార్? నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తర దక్షిణ అంటాం, అది 2 భాగాలకు విడగొట్టాం. ఈ 4 రాష్ట్రాల్లో మేము ఉన్నాం. అంటే మీ బాధ్యత ఏముంటుంది? సంఘచాలకగా. అంటే ఏమిటంటే ఈ అన్నిట్లో ఈ 4 ప్రాంతాల్లో సంఘం యొక్క పెరుగుదల, అలాగే సంఘం ద్వారా ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ జరగటము, అలాగే సమాజంలో మంచి పనులు జరగటానికి కావాల్సినటువంటి బేసు బిల్డప్ చేయటము, మంచి వ్యక్తులన్నింటినీ కూడా సజ్జన శక్తి అనే పదం వాడాను నేను, వాళ్ళందరినీ దగ్గరికి తీసుకురావటము, తర్వాత సాధారణంగా సమాజానికి డైరెక్షన్ ఇచ్చేటువంటి ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. పాలసీ మేకర్స్ ఉంటారు, ఇంటెలిజెన్షియా ఉంటుంది, అకాడమియా ఉంటుంది, దీంతోపాటు మామూలుగా మీడియా కూడా ఉంది. వీళ్ళందరికీ అంటే సమాజంలో దిశ ఇవ్వగలిసిన వాళ్ళు, దాని దశ నిర్ణయించగలిసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా విషయాలన్నీ చక్కగా విశదీకరించి, దూరంగా చూస్తే సంఘం అర్థం అవటం చాలా కష్టం. ఒకసారి దగ్గరకు వచ్చారనుకోండి ఇక వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందువల్ల
ఇంత ఆత్మీయత ఇది బయట ఎక్కడ దొరకదు వాళ్ళకి. తర్వాత నిష్కల్మషమైనటువంటి ప్రేమ, ఒక ఆత్మీయ భావన, దాంతోనే అందరం జీవిస్తాం. ఇన్ని ఉదాహరణకి ఇది లక్షలాది స్వయంసేవకులు దేశం నిండా ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఒకే స్పిరిట్తో పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కలపడము, అందరూ కలిసి పనిచేయటము. ఈ శతాబ్ది ఉత్సవాలు ఉన్నాయనుకోండి, శతాబ్ది ఉత్సవాలు 7 కార్యక్రమాలు మేము జరపాలని అని నిర్ణయించుకున్నాం. ఒకటి విజయదశమి నాడు పుట్టినరోజు, సంఘం పుట్టినరోజు. కాబట్టి విజయదశమి ఉత్సవాలు అన్ని స్టేట్లో జరిపాం. ఈ ఉదాహరణకి 4476 ఉత్సవాలు జరిగినాయి మన తెలంగాణ ప్రాంతంలో. ఆంధ్ర ప్రాంతంలో కనుక చూసుకున్నట్టయితే మొత్తము 13,000 గ్రామాలు కనుక ఉన్నట్టయితే సుమారు 11,000 గ్రామాల్లో ఉత్సవాలు జరిగినాయి. ప్రతి గ్రామంలో జరిగింది ఆల్మోస్ట్ 91% అనుకోండి. కాబట్టి ఈ ఉత్సవాలు కేవలం స్వయంసేవకులకు మాత్రం ఉద్దేశించినవి, కానీ సమాజం కూడా ప్రతిస్పందించింది, పిలవకుండా వచ్చింది. నేను అక్కడ ఒక ఉత్సవంలో ఉన్నాను, నేను సాయంకాలం అక్కడ ఒక గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో 159 మంది మహిళలు, చిన్న గ్రామం, వాళ్ళందరూ వచ్చారు. ఏమిటి సంఘం ఏమిటో తెలుసుకోవాలన్న కోరిక ఉంది. కాబట్టి ఇటువంటి కర్ణాటక సార్, కర్ణాటకది ఆల్మోస్ట్ అక్కడ ఉండేటువంటి ప్రతి గ్రామంలోని జరుగుతుందండి. దీంతో పాటు రెండవది ఏదైతే ఉన్నదో, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాం, సంఘాన్ని పరిచయం చేస్తాము, వారి యొక్క సామాజిక బాధ్యతని గుర్తు చేస్తాం. మనం అందరం కలిసి పనిచేయాల్సింది ఏమిటి? సమాజం యొక్క ఉత్థానం కోసం పనిచేయాలి. అందరికీ సామాజిక బాధ్యత ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. కాబట్టి మనం సామాజిక బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే సమాజము ఒక ఉన్నత స్థాయిలో ఉంటుంది. కాబట్టి వైషమ్యాలు లేని సమరసతాపూర్ణమైనటువంటి ఒక సమాజాన్ని చక్కగా నిర్మించాలనేటువంటిది మన యొక్క ఉద్దేశం. దానికోసం అందరికీ తమ యొక్క బాధ్యతను గుర్తు చేసే పని. దేశంలో ఉన్న 6 లక్షల గ్రామాల్లో, 6.5 లక్షల గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్తాం. అది రెండవ ప్రోగ్రాం. మూడవ ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో, హిందూ సమ్మేళనాలు జరుపుతాం ఆల్మోస్ట్ ప్రతి గ్రామం. దాంట్లో ఏమిటి, మొత్తం అందరు హిందువులు రావాలి, ఒక చోటికి రావాలి, చేసి మన హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చర్చించి, వాటికి ఏదో గవర్నమెంట్ చేస్తుంది ఇంకోరు చేస్తారు అనేటువంటిది కాదు. మన గ్రామ సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, మన హిందువుల సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. తప్పితే మన కోసం ఎవడు కాంట్రాక్ట్ తీసుకోడు అనేటువంటి భావం కలిగించి అక్కడ ఉండేటువంటి సమస్యలను ఎన్లిస్ట్ చేసి, గ్రామ వికాసం అనేటువంటిది మన యొక్క బాధ్యత, గ్రామ పునర్వికాసం అనేటువంటిది, ఉద్ధరణ అనేటువంటిది మనమే చేసుకోవాలి. ఆ విధమైనటువంటి ప్రేరణతో మొత్తం అన్ని చోట్ల హిందూ సమ్మేళనాలు జరుగుతాయి. మూడవది. ఇక నాలుగవది ఏదైతే ఉన్నదో, ఇంటలెక్చువల్స్, ఇందాక 4 రకాలు చెప్పాను, మేధావులు. ఆ మేధావుల గోష్ఠులు జరుగుతాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సామాజిక బాధ్యతని గుర్తు చేయటము, మన రోల్ని ఫిక్స్ చేయటము, దేశం యొక్క ఉన్నతి కోసం మనం ఎలా కృషి చేయాలనేటువంటిది చెప్పడం, ఇది 4వది. ఇక 5వది సద్భావన గోష్ఠి అంటాం. అంటే ఏమిటంటే, కులాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ సాంప్రదాయాల పెద్దలు, కులాల పెద్దలు అందరినీ కలిపి, కులము అనేటువంటిది మన వ్యక్తిగతం, కానీ ఈ హిందుత్వం అనేటువంటిది ఏదైతే ఉండదో ఇది మనందరికీ సంబంధించిన విషయం. హిందుత్వం లేకపోతే నువ్వు లేవు, నేను లేను అనేటువంటి విషయం చెప్పి, కులాలకు అతీతంగా, ఈ సాంప్రదాయాలకు అతీతంగా మనము మన సమస్యల్ని మనం పరిష్కరించుకుందాం. సమాజం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని మనమే అనేటువంటిది ఆ సద్భావన గోష్ఠి. ఇక తర్వాతది యువజన సమ్మేళనాలు. ఫార్చునేట్లీ ఇన్ ఆర్ కంట్రీ అంటే అండర్ 30 ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50% ఆఫ్ ద పాపులేషన్. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్. కాబట్టి యువతకి ఉత్సాహం ఉంది, యువతకి శక్తి ఉంది. ఇట్ షుడ్ బి డైరెక్టెడ్ ప్రాపర్లీ. కాబట్టి యువత నీ బాధ్యత ఇది. నువ్వు అట్రాక్షన్ చాలా ఉన్నాయి, కానీ దేశం పట్ల కూడా నీ బాధ్యత ఉంది అని గుర్తు చేసేటువంటి పని కోసం యువజన సమ్మేళనాలు అన్ని స్థాయిలో నిర్వహిస్తాం. 7వది ఏదైతే ఉన్నదో, ఇన్ని గ్రామాల్లో ఇంత పని జరిగిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా సంఘ శాఖ చివరి వారం రోజులు జరగాలి, శాఖ జరగాలి. అంటే ఎన్నెన్ని కాంటాక్ట్ చేసామో ఇన్ని కార్యక్రమాల ద్వారా అక్కడ జరగాలి. అంటే ఏమిటి, సంఘము చివరిలో పెరగాలి, కానీ మిగిలినవన్నీ సామాజిక మార్పు జరగాలి. అందుకని ఆ సామాజిక మార్పు కోసం చెప్పి ఒక 5 పాయింట్స్ తీసుకున్నాం. ఆ 5 పాయింట్స్ ద్వారా అది అందరి బాధ్యత, ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలనేటువంటిది
అన్ని స్థాయిలో గుర్తు చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ శాఖ సరిగ్గా గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరుగుతున్నాయి అసలు. గతంలో అంటే నాకు అన్ని అనుభవం ఉంది కాబట్టి 66 ఏళ్ళ ప్రయాణం కదా. కాదు. అయితే ఇప్పుడు గ్రామాన జరుగుతున్నాయి. అయితే ఇన్స్పైట్ ఆఫ్ అప్పుడు అట్రాక్షన్స్ లేవు, ఇప్పుడు బోల్డ్ అండ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా శాఖలు అద్భుతంగా జరుగుతున్నాయి. మొత్తము ఈ 4 స్టేట్లో కలిపి 7470 విలేజెస్లో శాఖలు జరుగుతున్నాయి. ప్లస్ ఈ సంవత్సరం అయిపోయేటప్పటికి 10,000 గ్రామాలు. ఇవి కాకుండా ఇది రోజు జరిగే 10,000 మీ లక్ష్యమా? 10,000 మా లక్ష్యం. ఇది కాకుండా వీక్లీ జరుగుతాయి, దాన్ని సాప్తాహిక మిలన్ అంటాం, అవి కొన్ని వేలల్లో ఉన్నాయి. అట్లనే సంఘ మండలి అంటాం, నెలకు ఒకసారి జరిగేటువంటివి, అవి కూడా జరుగుతాయి. కాబట్టి సంఘం ఇంతకు ముందర కంటే పెరిగింది. యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశిక్షణ పొందారు. ప్రతి సంవత్సరము కూడా దేశంలో కనుక తీసుకున్నట్టయితే ట్రైనింగ్ 1 మంత్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. దానికి ఒక 30,000 మంది యువకులు అటెండ్ అవుతున్నారు. అది ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా వస్తూనే ఉంది. ప్రథమ వర్ష, ద్వితీయ వర్ష, తృతీయ వర్ష క్యూములేట్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా చూసినట్టయితే సంఘం పెరుగుతోంది, గ్రామాల్లో కూడా జరుగుతోంది. అట్టడుగు ఎక్కడో దూరంగా సుదూర ప్రాంతాలు ఉన్నాయి, మన వనవాసి ఏరియాస్, గిరిజన ప్రాంతాలు అన్నిట్లో కూడా. మీరు చూస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో 100 ఏళ్ల క్రితం ఉన్న స్వయం సేవకుల సంఖ్య ఎంత, ఈరోజు సంఖ్య ఎంత? సంఖ్య ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం, కానీ నేను ఒకటి చెప్తాను. 10,000 శాఖలు అవుతాయి కదండి. 10,000 ఇంటూ ఒక్కొక్క దాంట్లో కూడా 150 మంది లిస్ట్ ఉంటుంది ఒక్కొక్కటి. కాబట్టి అది ఇక్కడ ఉండేటువంటి స్వయం సేవకుల సంఖ్య, ఇది రోజు వచ్చేవారి సంఖ్య. కాబట్టి లక్షలో ఉంది. అది కాకుండా వీక్లీ వచ్చేవాళ్ళు, నెలవారీ వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో కలపలేదు. ఆ సంఖ్య కూడా చాలా పెద్దదే ఉంటుంది. దేశం మొత్తంలో ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రతి శాఖకి లిస్ట్ ఏదైతే ఉన్నదో అది 200 పైగా ఉంటుంది. ఇప్పుడు దేశంలో మొత్తం ఆర్ఎస్ఎస్ సంఖ్య ఎంత ఉంది సార్ స్వయం సేవకులు? అలాగా స్వయం సేవకుల సంఖ్య గురుదక్షిణ కనుక తీసుకున్నట్టయితే ఒక 70 లక్షల పైగా ఉంటుంది. భారతదేశ జనాభా 150 కోట్లు ఉంది. ఇది హిందూ దేశం అంటున్నారు, అంటే మేజర్గా 85%. ఒకప్పుడు తనకి ఎక్కువ ఉండేది, పర్సెంటేజ్ తగ్గుతుంది కన్వర్షన్స్ వల్ల, రకరకాల వేరే దేశం రావడం వల్ల, రకరకాల కారణం వల్ల. 85% అనుకుందాం ఈ రోజు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం. ఈ 150 కోట్ల మంది జనాభాలో 80% తీసుకుంటే హిందుత్వ భావజాలము, భారతీయత, జాతీయత భావాలు కలిగిన ఆర్ఎస్ఎస్లో ఇంకా సంఖ్య ఎక్కువ ఉండాలి కదా, చాలా తక్కువ ఉంది కదా. డెఫినెట్గా ఉంటుంది. బట్ ఏ దేశానికైనా గతి నిర్దేశనం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్స్ అన్ యాక్టివ్ మైనారిటీ. 2% ఆఫ్ ద పాపులేషన్ దే డిసైడ్ ద డెస్టినీ ఆఫ్ ద కంట్రీ, అది వాస్తవం. కాబట్టి అతి స్వల్ప కాలంలోనే అది మనం రీచ్ అవుతాం, అనుమానం ఏం లేదు. 2% అన్నట్టయితే ఇప్పుడు 140 crores ఉన్నారు, దాంట్లో ఒక 100 కోట్లు అనుకుందాం అనుకోండి. 100 కోట్లు అనుకున్నట్టయితే 2 కోట్ల మంది, ఇట్ ఈస్ 70 లక్షలు ఉన్నారు ఇప్పుడు. 70-80 అది కూడా ఎక్కువ లిస్ట్ ఉంటుంది. నేను గురుదక్షిణ అనేటువంటి సమర్పించే వాళ్ళ సంఖ్య చాలా మంది చెప్పదలిసిన వాళ్ళు ఎవరిని మనం కలపలేదు. కాబట్టి 2 కోట్లు చేరడం అనేటువంటిది పెద్ద కష్టం కాదు. ఎప్పటికవుతుందంటారు అంటే హౌ లాంగ్ అన్నట్టయితే నేను అనుకుంటాను వితిన్ 4-5 years దట్ ఈజ్ పాసిబుల్. సో 2 కోట్ల మంది సంఖ్య చేరితే బలం పెరిగినట్టు అని భావించాలా? నేను అందుకనే ఒక పదం వాడాను, యాక్టివ్ మైనారిటీ. అదే యాక్టివ్ మైనారిటీ, మైనారిటీయే కానీ బట్ యాక్టివ్. సాధారణంగా ప్యాసివ్ మెజారిటీ చాలా మంది ఉంటారండి, బట్ దే డోంట్ డిసైడ్ ద డెస్టినీ. వాడు గాలి ఎటు ఉంటే అటు వెళ్తారు తప్ప వాళ్ళ యాక్టివిటీ ఉండదు వాళ్ళది. ఈ యాక్టివ్ మైనారిటీ ఏదైతే ఉందో, సంఘం ఉందనుకోండి, వీళ్ళందరూ యాక్టివే, వీడు మామూలుగా పడుకోడు, ఈ యాక్టివ్ ఉంటాడు. కాబట్టి ఆ స్థితి తప్పకుండా ఎంతో కాలం ఉండదు, వచ్చేస్తుంది. ఇంకా అయితే ఒకటి ఉంది, అది రావటం మాత్రమే కాదు, సంఘము సెపరేట్గా ఇంత కావాలి అనుకోవట్లేదు. సమాజమే తన పనులు తాను చేసుకునే స్థితికి సమాజం ఎదగాలని సమాజాన్ని తయారు చేస్తోంది సంఘం.